భారత్ బంద్ కు పిలుపునిచ్చిన సందర్భంగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ తెనాలి డివిజన్ జేఏసీ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి పట్టణంలో బంద్ నిర్వహించారు. ఆర్టీసీ బస్సులకు అడ్డుగా బేటాయించి ప్రయాణికులను క్రిందకు దింపి జేఏసీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. నాయకులు మాట్లాడుతూ 70 సంవత్సరాలుగా ఈ దేశ మాల వాసులమైన తమను అనగదొక్కడమే కాకుండా దోపిడీదారులు తమను దోపిడీ చేస్తూ అనగదొక్కుతున్నారని, మాల మాదికల మధ్య చిచ్చు పెట్టడమే ఎస్సీ వర్గీకరణ అని, మందకృష్ణ మాదిగ మదిలో పుట్టినది కాదని, చంద్రబాబు నాయుడు మదిలో పుట్టినదే ఎస్సీ వర్గీకరణ. చంద్రబాబు నాయుడు ఓట్ బ్యాంక్ కోసం మమ్మల్ని చీల్చి తమ మధ్యలో చిచ్చు పెడుతున్నారని, రిజర్వేషన్లకు కొట్టుకునే విధంగా ఇద్దరి మధ్య విష బీజాన్ని నాటుతున్నారని, తమను కుట్రపూరితంగా అనగదొక్కుతున్నారు కాబట్టి ఈ రోజున బంద్ను శాంతియుతంగా చేస్తున్నామని, బంద్కు ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు. రోజు భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా తెనాలి డిఎస్సి తెనాలి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో బంద్ చేయడం జరుగుతుంది. మేము ఉదయాన్నే 4 గంటలకి ఇక్కడికి వచ్చి ఈ బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి బస్సులు కూడా ఎక్కడ కూడా బయటకు పోనీయకుండా ఇక్కడ మేము కూర్చోవడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు అంతా కూడా షాపులు కానీ, అన్ని హోటల్స్ కానీ, స్కూల్స్ కానీ దయించి పెద్దలందరూ కూడా మాకు సహకరించి ఈ యొక్క బంద్ను విజయవంతం చేయాలని మేము కోరుచూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో అన్ని ప్రజా సంఘాలు, మాల మహానాడు అందరూ జేఏసీ అంతా కలిసి మాలల ఐక్యత చాటుకోవడానికి ఈ బంద్ని విజయవంతం చేయడానికి మేము అందరూ కూడా కష్టపడి పనిచేస్తా ఉన్నాం. దయించి అందరూ సహకరించాలని కోరుచూ ఉన్నాం. జై భీమ్. వ్యాప్తంగా బంద్ ఎందుకు పాటించాల్సి వస్తుందంటే ప్రతి సామాన్య ప్రజలకు కూడా తెలియాలి. 70 సంవత్సరాల నుంచి ఈ దేశ మూలవాసులమైన మమ్మల్ని అనగదొక్కే ప్రయత్నం కాకుండా మమ్మల్ని దోపిడీదారులు వ్యవస్థ వచ్చేసి మమ్మల్ని దోపిడీ దోసుకుంటూ ఉంది. ఈరోజు మందాకృష్ణ గారి మదిలో పుట్టిన ఆలోచన కాదు, చంద్రబాబు నాయుడు గారు మదిలో పుట్టిన ఆలోచనే ఈ ఎస్సీ వర్గీకరణ. ఈ రోజు క్రిమినల్కి అంగీకరిస్తున్నానంటున్నాడు. అసలు మరి కులాల మధ్య ఎలా మాల మాది గాని ఎందుకు విభజన చేసావు? 30 సంవత్సరాల నుంచి నువ్వు ఎందుకు ఉద్యమాలు చేసావు? ఉద్యమం ఫలితం ఏంటి? ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో క్రిస్టియన్ మాదిగా అని బీసీసీ కింద మమ్మల్ని రిజర్వేషన్లకు దూరం చేసావు. 90% మేము ఎస్సీలు క్రిస్టియన్స్ గా ఉంటే మీ గుళ్ళోకి రానికపోతే, మీ బడుల్లోకి రానికపోతే ఆదరించి మేము వేరే తీసుకుంటే మీకు మత స్వేచ్ఛ లేదని చెప్పేసి రిజర్వేషన్స్ తీసివేశారు. దీని మీద మందాకృష్ణ ఉద్యమం చేయలా. ఎందుకు చేయలేదు? మరి ప్రొఫెసర్ వినోద్ కుమార్ లాంటి మాదిగ మేధావులు ఎంతమందో 25% ఉన్న ఈ దేశ ఎస్సీ జనాభాకి 15% ఇస్తున్నారు. ఒక క్రిమినల్ అనే విధానం, ఒక మున్సిపాలిటీలో పాకి పని చేసుకునే పిల్లలకు కూడా మీకు చదువుకునే హక్కు అంటున్నారు. మరి ఎవరైతే మీరు ధనికులు ఉన్నారో, ఎవరైతే అగ్రవర్ణాలు ఉన్నారో మీరు 5% ఉండి 10% రిజర్వేషన్స్ ఈడబ్ల్యూఎస్ కింద తీసుకుంటున్నారే. ఈ రోజు మెడికల్ కాలేజీలో 550 సీట్లు వచ్చిన నా కూతురు సీట్ రాలా, 330 వచ్చిన ఓసీ క్యాండిడేట్ కి ఈడబ్ల్యూఎస్ కింద సీట్ వచ్చింది. అర్థం చేసుకోండి ఏం జరుగుతుందో. మమ్మల్ని అనగదొక్కే కుట్ర చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ రోజు దేశవ్యాప్తంగా బిఎస్పీ కానివ్వండి, బీమార్బీ కానివ్వండి, విసిక పార్టీ కానివ్వండి, మా 105 మంది చమర్ మాదిగ కులస్తులైన ఎంపీలు పిలుపునిచ్చారు. అర్థం చేసుకోండి. ఇవాళ మందాకృష్ణ గారు ఆయన మదిలో పుట్టింది కాదు. చంద్రబాబు నాయుడు గారు ఒక వర్గాన్ని ఓటు బ్యాంక్ గా మార్చుకోవడం కోసం మమ్మల్ని విడదీసి పాలించి మాలలు ఎక్కువ ఉన్న చోట మాదిగలు ఎక్కువ ఉన్న చోట మాలలు కొట్టుకునే విధంగా ఒక విష బీజాలను నాటి రక్తాన్ని తాగుతున్నావే. నువ్వు మా జాతికి ఏం చేసావు? ఇవాళ 80% మేము దళిత క్రైస్తవులకు ఉన్నప్పుడు మరి మీరు ఎందుకు మా గురించి పోరాడలేదు? ఎందుకు పోరాడలేదు? కాబట్టి దయచేసి అర్థం చేసుకుని ప్రజల మమ్మల్ని కుట్రపూర్వకంగా అనగదొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇది జనానికి తెలియాలని మేము శాంతియుతంగా ఈ రోజు తెల్లవారుజామున 4 గంటలకే ఇక్కడికి వచ్చి మేము బంద్ చేస్తున్నాం. ప్రజలారా సహకరించండి, వ్యవస్థలారా సహకరించండి, విద్యా సంస్థలారా సహకరించండి, మా బాధను అర్థం చేసుకోండి. ఇగో మీకు ఒకే ఒక ఉదాహరణ, నేనే ఎగ్జాంపుల్. ఎంఏ, ఎంఎల్ఐసి, పిహెచ్డి 5 పీజీలు చేశా. బిఎల్ఐసి చేసిన వాళ్ళకి ఉద్యోగం ఇచ్చారు ఓసీ క్యాండిడేట్ నాగార్జున యూనివర్సిటీలో. ఛాలెంజ్ పబ్లిక్ అందరికి ఛాలెంజ్ చేస్తున్నా. నేను
మరి ఇంత చదువుకున్నా కూడా మాకు ఉద్యోగాలు లేకుండా బిఎల్ఐసి చేసిన వాళ్ళు ఓసీ క్యాండిడేట్కి ఎలా వచ్చింది? వ్యవస్థను ఎలా మేనేజ్ చేస్తున్నారో మీరు అర్థం చేసుకోండి. మా బాధను మీరు అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా మీ అందరికి కూడా పేరు పేరున ఈ కుట్రలకు ఛేదించాలని, మా బాధలను అర్థం చేసుకోవాలని చేతులకు జోడించి ఈ బంధు సహకరించాలని కోరుకుంటూ ఉన్నాం.